ఒకప్పుడు 50-60 సంవత్సరాలు దాటితే గుండె జబ్బులు వచ్చేవి. కానీ ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు సమస్యలు అన్ని వయసుల వారికి వస్తున్నాయి. గుండెపోటుతో చిన్న వయసులోనే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే గుండెపోటుకు గురైన వారికి ఇచ్చే టెనెక్ట్ ప్లస్ అనే సూది మందు మార్కెట్లో ధర 45,000 ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ మందు ఉచితంగా లభ్యం అవుతుంది. అవగాహన లోపంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ముందుగా ట్రైకాగ్ ఈసీజీ యంత్రం సాయంతో రోగికి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వైద్యుల ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా రోగికి టెనెక్ట్ ప్లస్ ఇంజెక్షన్ ఇస్తారు. ఈ సూది మందును ఇంజెక్షన్ గా ఇవ్వవచ్చు లేదా సెలైన్ రూపంలో ఇవ్వచ్చు. ఇలా 2 రకాలుగా అందిస్తారు. దీనివల్ల గుండెపోటు వచ్చిన వారి రక్తం గడ్డకట్టకుండా ఇది చేస్తుంది. ఇది గుండెలోని నాళాలను శుభ్రం చేస్తుంది. అలాగే రక్తం సరఫరా చేసేందుకు సహాయపడే రక్తనాళాలు కుచించుకుపోకుండా చేస్తుంది. ప్రాథమికంగా కోలుకున్న వారికి మెరుగైన చికిత్స అందించేందుకు వీలవుతుంది. నిజామాబాద్, కామారెడ్డి జనరల్ ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ ఉచితంగా లభ్యమవుతుంది. నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాదిలో 118 మంది ఉద్యోగులకు టెనెక్ట్ ప్లస్ సూది మందు ఇచ్చారు. ప్రతి నెల 6 నుంచి 7 ఉచితంగా ఈ మందును అందిస్తున్నారు. ట్రైకాగ్ ఈసీజీ రిపోర్టులను హైదరాబాద్ లోని స్టెమీ ప్రోగ్రామ్ కార్యాలయం నుంచి ఆన్లైన్ లో నిమిషాల వ్యవధిలోనే గుండెపోటు తీవ్రతను తెలుసుకోవచ్చు. దీని ఆధారంగానే సూది మందు ఇస్తున్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఇది అందుబాటులో ఉన్న అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడం లేదు. ఈ ఇంజెక్షన్ ఇవ్వడానికి గుండె సంబంధిత వైద్యులు లేకపోయినా జనరల్ ఫిజిషియన్ ఆధ్వర్యంలో దీనిని రోగులకు ఇవ్వవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.